నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రాజరాజేశ్వరి రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజనీ రమణీరస్య రణత్కింకణి మేఖల అంటూ లలితా సహస్రనామం స్తుతించిన శక్తి స్వరూపిణి రాజరాజేశ్వరీ దేవి. రాజులు రాజాదిరాజులు తమ యుద్ధ విజయాల కోసం, తమ సామ్రాజ్యాల సంరక్షణ కోసం ఆరాధించిన మహామహిమాన్విత రాజరాజేశ్వరీ మాత. సుధా సాగరం ఆమె నిలయం, వహ్ని ప్రాకారం ఆమె వలయం. ఆమె సూర్యమండల మధ్యస్థ వింధ్యాచల నివాసిని, కదంబవనవాసిని. అలాంటి శక్తి సమోపేత రాజరాజేశ్వరీ మాత నెల్లూరులోని దర్గామిట్టలో వెలిసిన ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆదిశక్తి పార్వతీదేవి అంశావతారాలలోని దేవీ స్వరూపమే ఈ రాజరాజేశ్వరీ మాత. పార్వతీదేవి ప్రకృతికి, పచ్చదనానికి ప్రతిరూపం. మన రాష్ట్రానికే ధాన్యాగారమనబడే నెల్లూరు సీమలోని హరిత సౌందర్యాన్ని మెచ్చి అమ్మవారు రాజరాజేశ్వరిగా ఇక్కడ వెలిసారా అనిపిస్తుంది. నెల్లూరులో దాదాపు 37 సంవత్సరాలుగా భక్తులకు కొంగు బంగారమై అంగరంగ వైభవంగా కొలువు తీరిన అమ్మవారి ఈ సుందర మందిరంలోకి శిల్ప శోభిత రాజగోపురం ద్వారా ప్రవేశిద్దాం రండి. కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణ చాపా. ఆలయం అంటే ఆత్మలయం. ఆయా దేవతలు కొలువు తీరిన మందిరాలు ఆ దేవీ దేవతల హృదయాల్లో అతి సుందరాలు. నెల్లూరు దర్గామిట్టలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 1975వ సంవత్సరంలో నిర్మితమైంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్ నుండి, మద్రాసు నుండి, విజయవాడ నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అమృత హస్తాలు ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. అమ్మవారి రాజగోపురం 4 అంతస్తులతో పంచకలశ ప్రతిష్ఠితంగా వర్ణరంజిత దేవశిల్ప సంశోభితంగా దర్శనమిస్తుంది. రాజరాజేశ్వరీదేవి ఈ గోపుర మూలంలో సింహ తలాటం క్రింద తన కిరీటంపై నెలవంక ప్రకాశిస్తుండగా, పరిచారికలు బరాబరులు పలుకుతుండగా రూపెత్తిన సౌందర్య రాశిలా ఆసీనురాలే ఉంటుంది. తనను దర్శించుకోవడానికి భక్తి పారవస్య హృదయాలతో తన ఆలయానికి వస్తున్న భక్తుల్ని భూరి కుటుంబిని అయిన అమ్మవారు ప్రవేశ ద్వారం దగ్గరే స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తుంది. అమ్మవారి ఆలయ రక్షకుల్లా గదలు చేతబూనిన ద్వారపాలికలు, త్రిశూల ధారణులైన దేవతా ప్రతిమలు, అమ్మవారు ఆలయంలో కొలువు తీరిన వైభవాన్ని తిలకించడానికి తరలి వచ్చిన దేవతలు రాజగోపురం మీదకు వచ్చి నిలిచినట్లు దేవశిల్ప శిఖరంలా కనిపిస్తుంది ఈ గోపురం. భారతీయ తత్వశాస్త్రం కమలానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. నీటిలో ఉన్న నీటి తడి అంటకుండా ఉండే కమలం జీవన్ముక్తికి ప్రతీక. అందుకే గోపురపు ద్వారం పైభాగంలో విరబూసిన దళాలతో పద్మాన్ని చాలా అందంగా రూపొందించారు. గుడిలోనికి ప్రవేశించడానికి లోహమయ ద్వార కవాటాలు తెరుచుకుని స్వాగతం పలుకుతాయి.
తలుపులకు తాపడం చేసిన ఆ రేకుల మీద అమ్మవారి వివిధ రూపాలు ముద్రితమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తత్వాల్ని ప్రకటిస్తూ ఉంటాయి. వైణికురాలిగా, భద్రకాళిగా, త్రిశూలధారిగా కనిపిస్తుందామె. లోహ కవచ ధ్వజస్తంభానికి స్తంభం పక్కనే నిలుచున్న అమ్మవారికి నమస్కరించి గర్భగుడిలోనికి ప్రవేశిస్తుంటారు భక్తులు. ఈ భక్తుల ఆత్మలు కూడా అమ్మవారిని అర్చించడానికి తమతో వస్తున్నట్లు అద్దంలా మెరిసే ముఖమంటపంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. మంటపంలో ఇరువైపులా లేచి నిలుచున్నట్లున్న సింహాలు అమ్మవారికి అభివందనాలందిస్తున్నట్లుంటాయి. రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిని సమీపించగానే ఇరువైపులా చతుర్భుజలైన ద్వారపాలికా మూర్తులు పాశాంకుశ గదాధారులై నిశ్శబ్దంగా ఏకాగ్రతతో అమ్మవారిని దర్శించుకోండి అన్న భంగిమలతో కనిపిస్తారు.